మామూలు సార్ మీరు కొద్దిగా ఎన్నిక సార్ అన్ని నమస్తే అండి, నా పేరు సత్యవాణి. మేము కంసాలపేతపూడి, తొందూరు, జొన్నలగరు గ్రామాల నుంచి తొందూరు గ్రామాల నుంచి జగన్ గారిని కలవడానికి ఇక్కడికి వచ్చామండి, హైదరాబాదు ఆయన స్వగృహానికి. మా గ్రామానికి జగన్ గారు అక్టోబర్ 19వ తారీఖున మా గ్రామంలో బహిరంగ సభ పెట్టారు. అక్కడ ఈ రెండు సంవత్సరాలన్నర నుంచి గోదావరి మెగా ఫుడ్ పార్క్ నిర్మాణం అది ఆపు చేయడానికి స్వచ్ఛందంగా మేమందరం పోరాటం చేస్తున్నామండి. మాకు మొత్తం అఖిల పక్షాల వాళ్ళు కానీ, సిపిఎం వాళ్ళు కాడి నుంచి, జగన్ పార్టీ కాడి నుంచి అందరూ మద్దతు ఇచ్చారండి. ఒక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ తప్ప మిగతా వాళ్ళందరూ మా గోడుని అర్థం చేసుకుని, చాలా మా బాధను అర్థం చేసుకుని మాకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికీ కళ్ళు మూసుకున్నట్టు, మేము ఎక్కడున్నామో వాళ్ళకి నిజంగా కళ్ళు కనపడతలేదండి. మా ఆత్మకోశ వాళ్ళకి వినపడతలేదు. ఏంటి దీనికి సమాధానం? మళ్ళీ ఒకసారి ఆయన కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుని, మా పోరాట కమిటీ తరపున, మా గ్రామాల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేసి, మళ్ళా మీరు మా ఏదన్నా ఒక సందేశం ఇవ్వాలని ఆయన అడగడానికి మేము వచ్చామండి. ఆయన మాకు మంచి సందేశం ఇచ్చారండి. కంపల్సరీగా రావాల్సి వస్తే ఇంకోసారి మీ గ్రామంలోకి వస్తానమ్మా, మేము చేయవలసిన నిర్వహణ అన్నీ చేస్తానని చెప్పారు. మీకు కావాల్సినవన్నీ మేము ఏం కావాలో మా ఎమ్మెల్యేల ద్వారా మీకు అందజేస్తామని చెప్పారు. మేము కూడా ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుని ఆయన ఒకసారి కలిసి అప్పుడు మాట్లాడతాం సరిగ్గా కుదరలేదని మా గ్రామాలందరం కూడా కలిసి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్పడానికని వచ్చామండి. జగన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నామండి. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా మా జగనన్న గారి ప్రభుత్వమే అని మేము ముక్తకంఠంగా చెప్తున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన మాకు చాలా సంతోషం, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మీడియా వారికి కూడా. జగన్ గారు నా గురించి వచ్చారండి. 50 రోజుల పైన నేను జైల్లో ఉన్నాను, సబ్ జైల్లో. తణుకు సార్ వచ్చారండి. ఆయనకి అక్కడ మేము వచ్చారని సార్కి చెప్పలేకపోయామండి. ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చండి, హైదరాబాద్ వచ్చి చాలా థ్యాంక్స్ అని చెప్పామండి. అక్కడికి వచ్చినందుకు ఏమో ఫ్యాక్టరీ పనులు ఆపలేదా అని అడిగారండి. ఆపలేదన్నామండి. సరే ఇంకోసారి వస్తామన్నారండి సార్. మీరు మట్టుకి కొంచెం ధైర్యంగా ఉండండి, పర్వాలేదు, మీరు చేసే ప్రయత్నం మీరు చేయండి, అవసరమైతే మేము ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతామండి. ఎట్టి పరిస్థితుల్లో పని ఆపుతారండి. లేకపోతే కనుకండి మేము ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతామండి. టైం పెడతామండి, ఖచ్చితంగా ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతామండి. ఒక ఆడపడుచు ఉసురులు ఎంతమంది ఉసురులు పోసుకుంటాడండి చంద్రబాబు నాయుడు. ఓట్లు వేసినందుకు ఉసురులు పోసుకుంటాడండి చంద్రబాబు నాయుడు. ఎంత ఏడుపు పెడుతున్నామండి. పిల్లలన్నీ, తల్లులన్నీ, పిల్లలు లేకుండా అక్కడికే ఇదైపోయి ఉన్నారండి పిల్లలు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారండి? చేయమనండి. ఈసారి మేము ఫ్యాక్టరీలోకి ఖచ్చితంగా వెళ్ళిపోతామండి. మాకు సపోర్టు జగన్ గారు ఉంటారన్నారండి. అవసరమైతే జగన్ గారు వస్తా అన్నారండి. మా బాబు జగన్ రాజ్యం కాదు, ఇప్పుడు మేము సైడ్లోకి వెళ్ళిపోతామండి. జగన్ గారు రాజ్యం వచ్చాక తర్వాత చూద్దాం. ఇప్పుడు మట్టుకి పనులు ఆపుతారండి. చంద్రబాబు నాయుడు మట్టుకి తప్పనిసరిగా అక్క చెల్లెళ్ళు ఎవరు లేరండి. ఉసిరి మట్టుకు యాజమాన్యం కానండి, చంద్రబాబు నాయుడు కానండి, మేము ఎంతమంది ఎడుతున్నామో అంతమంది ఉసురులు పోసుకునండి. ఏం బాగుపడతారండి వాళ్ళు? ఈ సంపాదించుకునే సరిపోదండి వాళ్ళకి.
సరిపోద్దండి సంపాదించుకున్నది. ఇంతమంది ఉసురులు ఆడపడుచు ఉసురు పెట్టినోడు ఎవడైనా కానండి తెలుస్తున్నవాడు, మానవత్వం ఉన్నవాడు, చరిత్రలోని అసలు ఎట్టి పరిస్థితుల్లోని మేము ఫ్యాక్టరీ కట్టినామని ఉసురు మట్టుకు పోసుకుంటాడండి. ఆడపడుచు ఉసురు మట్టుకు పోసుకుంటాడండి. మా అబ్బాయి మాట్లాడు. జగన్ గారిని కలిసి ఏం చెప్పారు? జగన్ గారు మీకు ఏం చెప్పారు? మేము గత 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ మీద ఒక పోరాట కమిటీగా ఫామ్ అయ్యి దానికి నేను కన్వీనర్గా ఉంటున్నానండి. ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తే మా 3 గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాలు పొల్యూషన్ బారిన పడి, అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి నష్టపోతారనే అభిప్రాయానికి ఎందరో మేధావులతో కలిసి మేము వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీ మా ఏరియాలో నిర్మించవద్దని మేము ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నామండి. మా ఈ ప్రొటెస్ట్ని ఎలాగైనా అణగదొక్కాలని ప్రభుత్వం అధికార బలంతో మా మీద తప్పుడు కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద 7-8 కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా జైలు పాలు చేసిందండి. మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇదే హెచ్చరిస్తున్నాం. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాని పసుపుమయం చేసి 15 నియోజకవర్గాల్ని నీకు కంటపెడితే నువ్వు ఈరోజు మా మీద పగ తీర్చుకుంటున్నావు. పైగా పబ్లిక్ మీటింగ్లోకి వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా మీద ఎనలేని ప్రేమ కుట్టిస్తున్నట్టు కపల నాటకాలు ప్రవర్తిస్తున్నావు. చంద్రబాబు నాయుడు నీకు ఇదే హెచ్చరిస్తున్నాం. నేను ఒక పార్టీ నాయకుడిగానో ఒక రాజకీయ నాయకుడిగానో నేను హెచ్చరిస్తలేదు. ఒక సామాన్య మానవుడిగా నేను హెచ్చరిస్తున్నాను. నీకు ఓట్లు వేసిన సామాన్య మానవుడిగా నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు అనపాతాలను కనుక్కుపోయే రోజు నీకు దగ్గరలో ఉంది. నీ ప్రభుత్వం నువ్వు సమాధి కట్టుకుపోతావు. ఇద్దరు యాజమాన్యం భయపడి మేము కట్టలేమని భయపడినా కానీ నువ్వు యాజమాన్యానికి ఒత్తాసుపల్లికి ఫ్యాక్టరీ నిర్మించాలని ఈ దురభిప్రాయంలో ప్రజలను అణగదొక్కాలని చూస్తున్నావేమో. నీ ఆటలు సాగవని ఎన్నాళ్ళు మేము చెప్తున్నాం. ఇప్పుడు అదే ఉద్దేశంతో జగన్ గారు మా గ్రామాలు వచ్చారు, మాకు సపోర్ట్గా నిలిచారు. ఆయన మేము జైల్లో ఉండడం వల్ల పోరాట కమిటీ నాయకులను కలవలేకపోయాం. కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకునే ఉద్దేశంతో వచ్చాం. ఆయన ఒక సొంత తమ్ముళ్ళ ఆదరించి మాతో మాట్లాడి మేము అండగా ఉన్నాం, మన పార్టీ మొత్తం అండగా ఉంటుంది, మిమ్మల్ని మీకు ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది, ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇంకా ఎన్నాలో నడవదు, మీరు ధైర్యంగా ఉండని మాకు ధైర్యం చెప్పారు. జగన్ గారి ధైర్యంతో మాకు కొండంత అండ దొరికినట్టు అయింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో నీ ఫ్యాక్టరీని అక్కడ నిర్మించనివ్వమని మేము చెప్తున్నాం. తర్వాత వాళ్ళకి ఏం చెప్పారు పార్టీ తరఫున? ఇంకా ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఇంకా జరుగుతుందని బాధితులు చెప్తున్నారు కదా, దీన్ని ఏ విధంగా? సార్, జగన్ గారు క్లియర్గా చెప్పడం జరిగిందండి. అక్కడ ఫ్యాక్టరీలకి వాటికి మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ ప్రజలు, ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది పొల్యూట్ అయితే కనుక ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించిన మత్స్యకారులు కానీ, అలాగే ఆ గొంతేరు డ్రైన్ మీద ఆధారపడి అక్వాకల్చర్ చేసుకునే రైతులు కానీ, వ్యవసాయ భూములు కానీ అన్నీ కూడా పాడైపోతాయని చెప్తున్నారు. కాబట్టి ఈ ఫ్యాక్టరీని సముద్ర తీరానికి మార్చండి, మీ భూములు ఉన్నాయి కాబట్టి. మీరు పట్టుదలకు పోయి చంద్రబాబు నాయుడు అండ చూసుకుని ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మిస్తే కనుక 2 సంవత్సరాల తర్వాత మీ తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలుస్తుంది, ఈ ఫ్యాక్టరీ కూడా బంగాళాఖాతంలో కలుస్తుందని పట్టుదలకు పోవద్దని చెప్పి ఫ్యాక్టరీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. మరి ఆ విజ్ఞప్తిని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే కనుక జరిగేది అదే. ఈలోపు మరి ఏదైతే పోరాట కమిటీ ఉందో వాళ్ళతోటి మన ప్రసాద్ రాజు గారు, మేము, ఆళ్ళనాని గారు, అలాగే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మీ వెంట ఉంటుంది అని చెప్పి వాళ్ళకి జగన్ గారి సమక్షంలో మేము చెప్పడం జరిగింది. జగన్ గారు కూడా మమ్మల్ని అలా ఆదేశించడం జరిగింది. ఓకే, చెప్పండి సార్, ఈ బాధితులకు ఎలా అండగా నిలబడబోతున్నారు? జగన్ గారు తరఫున మీరు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏదైతే గొంతేరు డ్రైన్లో జరుగుతున్నటువంటి ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ పరంగా అంతా కూడా వ్యతిరేకించడం జరిగింది. జగన్ గారిని తీసుకురావటం, అక్కడ గ్రామాలకు ప్రజలకి ఒక భరోసా రావటం జరిగింది. అప్పుడు దాకా కూడా ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి పోలీసులను అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని, ఇది ప్రజలను అనగదొక్కి 144 పెట్టి 330 యాక్ట్ పెట్టి అనేక కేసులు పెట్టి సుమారు 300 మంది మీద కేసు పెట్టి ఏదో రకంగా ప్రజలని భయభ్రాంతులను చేసి ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. అలాంటి టైంలో జగన్ గారు రావటం, అక్కడ సుమారు ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలందరూ ప్రజలు రావటం, వాళ్ళకి ఒక రకమైనటువంటి భరోసా జగన్ గారి వల్ల ఏర్పడింది. ఎందుకనంటే ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు
చెప్పడం జరిగింది, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపండి. మేము ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు. పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావిస్తూ ఉన్నాం. ఇలాంటిది ఈ జిల్లాలోనే, ఈ నియోజకవర్గంలోనే తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతంలో మీరు ఫ్యాక్టరీ పెడితే స్వచ్ఛందంగా మేమందరం కూడా సహకరిస్తాం. ఈ నిర్మాణాన్ని, ఈ ఫ్యాక్టరీని, ఇదే ఎంప్లాయ్మెంట్ని ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇదే నియోజకవర్గంలో ప్రజలకి ఏర్పాటు చేయమని మేము వినయపూర్వకంగా ఆ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని వినయపూర్వకంగా పబ్లిక్ మీటింగ్లో జగన్ గారు కోరటం జరిగింది. ఈ రోజున ఇంకా ప్రభుత్వం ఇంకా దుర్మార్గంగా ఈ ఫ్యాక్టరీని కట్టాలని, ఇంకా ఈ రోజు వరకు 144 తీయకుండా ఆ ఫ్యాక్టరీ పరిధిలో మరి బలవంతాన్ని ఇంకా ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చూస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకనంటే సుమారు 40 గ్రామాల ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కనుక ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ గారు వెళ్ళినాక కూడా ఉద్యమం ఆగదు. మొన్న మహాధర్నా చేయడం జరిగింది. మొత్తం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తరలిస్తున్నారు స్వచ్ఛందంగా. కానీ ఈ రోజున ఇంతటితో ఈ ఉద్యమం ఆపం, పూర్తి స్థాయిలో ఉధృతం చేసి ఈ తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా కలుపుకుని ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేదాకా మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం. ప్రభుత్వాలు ప్రజలకు ఏదైనా చేయాలంటే మనసులో మరిసిపోని గుర్తులుగా ఉండిపోవాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మరి అనేకమైన పథకాలు పెట్టారు. ఈరోజు ప్రభుత్వం అమల్లో ఉంచింది. ఈరోజు ఫీజు రిమెంట్మెంట్ కానీ, అలాగే రైతు రుణమాఫీ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ అనేకమైన మంచి మంచి పథకాలు పెడితే ఈ రోజుకి ఏ ప్రభుత్వమైనా సరే ఆ పథకాలను కంట్రోల్ చేస్తుంది. ఈరోజు మా గ్రామాల మధ్యలో ప్రజాసేకరణ లేకుండా గ్రామాల మధ్యలో ఒక ఫ్యాక్టరీ పెట్టి కలుస్తూ చేస్తున్నారంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ ఫ్యాక్టరీ కాదు, అనేకమైన ఫ్యాక్టరీలు గ్రామాల మధ్యలో పెట్టి వాటర్ అంతా కలుషితం చేసి, తాగునీరు సాగునీరు కలుషితం చేసి సామాన్య వ్యక్తి కూడా 30 రూపాయల టిన్ను కొనుక్కునే పరిస్థితి, అనారోగ్యానికి గురైపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మన రాష్ట్రం విడిపోయింది, పరిశ్రమలు కావాలి, రాష్ట్రం విడిపోయింది, పరిశ్రమలు కావాలి అని అంటున్నారు. పరిశ్రమలు ఎక్కడ పెట్టాలంటే ఈరోజు మన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతానికి వేరే తీర ప్రాంతానికి తరలించాలని చెప్పేసి మేమందరూ కోరుకుంటున్నాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మా గ్రామం వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పడం కోసం మేమంతా పెద్ద ఎత్తున వచ్చాం. ఈ ఒక్క పోరాటం ఎప్పటికీ కూడా గవర్నమెంట్ కనుక వెనక్కి తీసుకోకపోతే దీనికి ముందుకెళ్ళటానికి మేము ఖచ్చితంగా ఎదురుకెళ్తాం. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇంత పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు మాకు పిలుపునిస్తున్నారు. కనీసం ఇంతకుముందు జనవరి 22వ తారీఖున అనేక మందికి చేతులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, తలబద్దలైనవి. కనీసం కూడా ప్రజల వైపున పట్టించుకోలేదు. ఈరోజు మాకు ఏం చెప్తున్నారంటే టెక్నాలజీ పెరిగిపోయింది, ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు పొల్యూషన్ ఉండదు, చాలా బాగుంటుంది అని అంటున్నారు. ఎలా ఉంటుందంటే చేపలు, రొయ్యలు, పీతలు కడిగే కర్మాకారం మా ఇళ్ల పక్కన పెడితే వాసన ఉండదు. టెక్నాలజీ పెరిగిందంటే రైతులు అంత అమాయకులా? ఈరోజు కోడిగుడ్డు 5 రూపాయలు అమ్ముతుంది, కోళ్ళు గుడ్లే పెడితే రెట్లే ఉన్నట్టుగా ఉంది వాళ్ళ సామెత, తెలుగుదేశం వారి సామెత. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము జనవరి 22వ తారీఖు మా ఒక్క పోరాటాన్ని ఇచ్చిన మా ఒక్క ఎటక్కి ఖచ్చితంగా బ్యాటరీ 6 నెలలు ఆగింది. ఈరోజు 40 గ్రామాల ప్రజలు తీర ప్రాంతానికి తొలగించండి, ఆక్వా కలుషిరు కానీ, వ్యవసాయాలు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ కలుషితం అయిపోతాయని చెప్పేసి రోడ్డెక్కి 2.5 సంవత్సరాల బట్టి కష్టపడుతున్నారు. మళ్ళీ మేము ఆల్నాని గారిని వేసుకుని, గంధిసీని గారిని వేసుకుని, ప్రసాద్ రాజు గారిని వేసుకుని ఒక బహిరంగ సభ పెట్టి ఒక డేట్ అంటూ ఇస్తాం. ఆ డేట్కి ఖచ్చితంగా మా ప్రజలే కష్టపడి పని చేసుకుంటాం చేతనైన రైతులు కాబట్టి దాని నామరూపాలు లేకుండా ప్రభుత్వం తొలగించకపోతే మా ఒక్క పోరాట కమిటీ, పరిరక్షణ కమిటీ 2 కమిటీలు కలిపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, సిపిఎం నాయకుల్ని అండదండలతోటి మేము ఖచ్చితంగా దాన్ని క్లోజ్ చేస్తామని చెప్పేసి మీ మీడియా ఉపకారంగా చెప్తున్నాను. జవాబు సత్యనారాయణ.